ప్రస్తుతం సినిమాల కన్నా కూడా ఎక్కువ మంది జనాలు బుల్లితెర మీద సీరియల్స్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీరియల్స్ అంటే ప్రతి ఒక్కరికి చాలా మక్కువ ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలి అంటే సీరియల్స్‌ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోతుంటారు. కానీ ఆ సీరియల్స్‌లో కూడా 'గుప్పెడంత మనసు' కానీ, 'బ్రహ్మముడి' సీరియల్ కానీ చాలా ఫేమస్. ఆ సీరియల్‌లో మినిస్టర్ పాత్ర, లాయర్ పాత్ర చేసిన గోపాలరావు గారు నేను 2 డేస్ బ్యాక్ చనిపోయారండి. అవును. శనివారం నాడు ఉదయం 8 గంటలకు ఆయన చనిపోయారు. అయితే కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఆయన 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో మినిస్టర్‌గా నటించారు. ఆయన మనకు తెలిసిందే. ఇక్కడ ఆహ్, రిషి కుటుంబానికి అండగా, దండగా నిలుస్తూ చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అంతేకాకుండా 'బ్రహ్మముడి' సీరియల్‌లో కూడా ఆయన నటించారు. 'బ్రహ్మముడి' సీరియల్‌లో కళ్యాణ్ అలాగే అనామిక విడాకులకు సంబంధించి ఒక లాయర్‌గా అంటే ఒక జడ్జిగా ఆయన వ్యవహరించారు. చాలా మంచి కామెడీని పండించారు. కానీ ఆయన చనిపోవడం ఒక్కసారిగా సీరియల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన్ని 14వ తేదీనే ఆహ్, మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయనకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనిల్ కూడా సీరియల్‌లో నటించే వ్యక్తి అన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్